రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం 172 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రహస్థితులు బాగోలేకపోవడంతో 3 సభ్యులు శనివారం ప్రమాణం చేస్తామని సమాచారం పంపారు. కొత్తగా ఏర్పాటైన ఈ శాసనసభతో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేబినెట్ మంత్రులు, అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రొటెం స్పీకర్ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ అసెంబ్లీలో తన సీట్లో కూర్చున్న వెంటనే సెక్రటరీ జనరల్ ప్రొటెం స్పీకర్ నియామకాన్ని సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం సభ్యులు ప్రమాణం చేసే కార్యక్రమం ఉంటుందని నూతన సభ్యులకు స్వాగతం పలుకుతూ బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. తొలుత ముఖ్యమంత్రి సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణం పూర్తయిన వెంటనే ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లి మాట్లాడారు. బుచ్చయ్య చంద్రబాబును అభినందించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభ్యులు లేచి హర్షధ్వానాలు చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సభ్యులందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభ్యులందరూ చంద్రబాబు, పవన్, లోకేష్ వద్దకు వెళ్లి అభివాదం చేయగా వారు కూడా ప్రతిగా నిలబడి అభినందించారు. అనేక మంది శాసనసభ్యులు చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అభివాదం చేయగా ఆయన లోకేష్ ను ఆలింగనం చేసుకున్నారు. శాసనసభలో అనేక మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వారి కుటుంబ సభ్యులు గ్యాలరీల్లో ఉండి అరుదైన సన్నివేశాలను వీక్షించారు. మరికొంతమంది శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో అసెంబ్లీ లాబీల్లోనూ సచివాలయాన్ని పరిశీలించారు. కొత్త సభ్యులు ఎక్కువగా ఉండడంతో అసెంబ్లీలో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో లాబీలు కిక్కిరిశాయి. శాసనసభ్యుల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసెంబ్లీ కొనసాగింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా శుక్రవారం నాడు 172 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 3 శనివారం ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మాదిరిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆత్మసాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను అంటూ తమ ప్రమాణాన్ని చేశారు.